హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజైతే మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఎమ్మీగా చేసుకుందాం. ఎలా చేద్దామో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా శనగగుళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి. అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోకి మనం ధనియాలు అన్నవి యాడ్ చేసుకుందామండి. అలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందాము టేస్ట్ కోసం. దాంట్లోకి చెక్క అన్నమాట, తర్వాత యాలక్కాయలు, అలాగే లవంగాలు కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత జీలకర్ర, తర్వాత షాజీరా అన్నమాట. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులైతే యాడ్ చేసుకుందామండి. తర్వాత అయితే కొబ్బరి పొడి అన్నమాట. అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అందులోకి ఒక రెబ్బ కరివేపాకు. ఇవన్నీ కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని ఇవంతా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే పౌడర్ లాగా. ఇంకా ఇదొచ్చి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందామండి. ఇలా పౌడర్ అయిన దాంట్లోకే మనమైతే పసుపు యాడ్ చేసుకుందామండి. అందులోకి కారం కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా అందులోకి మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం కూడా యాడ్ చేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకైతే మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకా అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇలా పేస్ట్ లాగా వచ్చింది చూసారా, ఇదైతే మనకి వంకాయలో స్టఫ్ అన్నమాట అండి. వంకాయలు అయితే శుభ్రంగా కడిగేసుకొని దాన్ని 4 చీలికలుగా కట్ చేసుకొని దాంట్లోకి అయితే స్టఫ్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇంకా ఇలా అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకుందామండి. ఇందులోకి కొంచెం అయితే ఆవాలు అయితే యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇలా సింపుల్గా పోపు అయితే పెట్టుకోవాలండి. ఇక ఇందులోకే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట అండి. ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాల దాకా అలా కుక్ చేసుకుంటే చూడండి, వంకాయలు అనేవి ఒక సైడ్ అయితే మగ్గినాయి కదండి. ఇంకా తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకుందామండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల దాకా మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 వైపులా కూడా చాలా బాగా మగ్గిపోయినాయి. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మనం మసాలా ఇందాక స్టఫ్ చేసుకున్నాం కదండి, ఇంకొద్దిగా అయితే మిగిలిందనమాట. అది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట. ఇంకా ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, మసాలా వేసుకున్నది. ఇప్పుడైతే ఇందులోకి అయితే కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నానండి. అదైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే ఇందాక సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా, అది సరిపోదేమో అని మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకో 10 నిమిషాలు ఇలా అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారా, మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతూ భలే మంచిగా కర్రీ అనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో కర్రీ. ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. అందులోకి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా ఇందాక, అది కూడా యాడ్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా రైస్లోకి భలేగా బాగుంటుందండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.